ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలు కానీ వీళ్ళందరికీ మతాలకు అతీతంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ కల్పించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క శతాబ్దాల కాలంగా అట్టడుగు విద్య ఆర్థిక రంగంలో వెనుకబడ్డటువంటి వర్గాల్ని రిజర్వేషన్ ద్వారా విద్య ఉపాధి రంగంలో మరియు రాజకీయ రంగాలలో కూడా ప్రాధాన్యత కల్పించి వారి బతుకులు మార్చి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మార్చాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం రచించింది. కానీ పదే బీజేపీ పార్టీ మీద మోడీ గారు 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు, అదేవిధంగా రిజర్వేషన్ రద్దు చేస్తారు అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, అదే కూటమిలో భాగస్వాములైనటువంటి మమతా గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ భారతదేశాన్ని గజనీ గోరీగూడ చేయనటువంటి గజనీ గోరీగూడ దురక్రమదారులు చేయలేనటువంటి పనిని ఈరోజు దొడ్డిదారిన చేయటానికి వీళ్ళు తెరలేపారు. ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఏంటంటే మమతా గారు ఏం చేశారంటే కేవలం రాజకీయాల కొరకు రాజకీయ లబ్ధి కొరకు భారతదేశాన్ని ఖలీఫా స్టేట్ మార్చటానికి బంగ్లాదేశ్లో వచ్చినటువంటి చొరబాటుదారులని లబ్ధి అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించటానికి రోహింగ్యాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడానికి వీళ్ళని మిలిటరీ మరియు పారామిలిటరీ పోలీస్ ఉద్యోగాల్లో కూడా కల్పించి దేశ భద్రతకు ముప్పు ఇచ్చే విధంగా బాహాటంగా సిగ్గు లజ్జ లేకుండా అది కొన్ని చర్యలు తీసుకుంది. 2010 ఆమె ఓబీసీ అంటే మీ అందరికీ తెలుసు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించిన రిజర్వేషన్లలో 42 కులాలను చేరిస్తే 41 కులాలు ముస్లిమ్స్, 41 కులాలు బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ప్రత్యేకించి. అదేవిధంగా 2012లో ఇంకో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వారు 77 కులాలను చేర్స్తే అందులో 99% ముస్లిమ్స్, 99%. మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో దాదాపు 70 నుంచి 75% వరకు అసలు బీసీలను పక్కకు పెట్టేసి ఓబీసీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు బీసీలను ప్రత్యేకించి హిందూ బీసీలను వెన్నుపోటు పెట్టినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ సపోర్టు ద్వారా ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగమైనటువంటి మమతాది. రాహుల్ గాంధీ ఎక్కడ నోరు విప్పట్లే. ఈరోజు ఒక విధంగా భారతదేశాన్ని హిందూ మెజార్టీ దేశం నుంచి హిందూ మైనార్టీ దేశంగా మార్చడానికి కుట్రలో భాగంగా మమతా గారు, చాలామంది వెస్ట్ బెంగాల్ ఆమె ముమైత్ ఖాన్ అంటారు. ఈ యొక్క దుశ్చర్యను హైకోర్టు తప్పుపడుతూ వారి యొక్క ప్రభుత్వ చర్యను గెజెట్ నోటిఫికేషన్ని రద్దు చేసింది. రద్దు చేయటంతో మేము ఆ యొక్క హైకోర్టు ఆర్డర్ని బీజేపీ పార్టీ ద్వారా యావత్ భారతదేశ బీసీ సామాజిక వర్గం ఓబీసీ సామాజిక వర్గం ద్వారా వాటిని స్వాగతిస్తూ కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ యొక్క 10 సంవత్సరాల్లో 5 లక్షల సర్టిఫికేట్లు ఇచ్చింది. అసలు నా నోటికి ఆమె గౌరవంగా పిలవాలని కూడా రావట్లే. బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ 5 లక్షల బంగ్లాదేశీ ముస్లింలకు రోహింగ్యాలకు బీసీ సర్టిఫికేట్లు ఇచ్చి పోలీసు ఉద్యోగాల్లో పారామిలిటరీ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ద్వారా బీసీ కమ్యూనిటీలో 77%. ఒక విధంగా ఇదేంటంటే
ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే బెంగాల్లో, మీ అందరికీ తెలుసు, బెంగాల్ విజిట్ చేస్తే తెలుస్తుంది, హిందువులు కూడా ఉద్యోగాల కొరకు ముస్లింలుగా మారే దశకు తీసుకొచ్చు. మత మార్పిడికి తెరలేపింది. మత మార్పిడికి తెరలేపడమే కాకుండా మొత్తం బెంగాల్ని హిందూ మైనారిటీ స్టేట్గా చేయడానికి కుట్ర లేపింది. నిజంగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తూ ఇంకా అహంకారపూరితంగా మేము హైకోర్టును ఖాతా చేయం. ఈ ఆర్డర్ను నువ్వు కాన్స్టిట్యూషన్ని, సంవిధాన్ని గౌరవిస్తూ కాన్స్టిట్యూషన్ ప్రకారము పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మీరు ఇదే మాట కట్టుబడి ఉంటే నేను బీజేపీ పార్టీ తరఫున వ్యక్తిగతంగా కూడా డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే హైకోర్టు ఆర్డర్ని మేము ఖాతా చేయ అని అంటారో వాళ్ళు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదు. వెంటనే రాష్ట్రపతి గారు చొరవ తీసుకొని ఆమెను ముఖ్యమంత్రి పదవి నుంచి అనర్హురాలుగా ప్రకటించాలని నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా. ఇది పార్టీ పరంగా కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు కాన్స్టిట్యూషన్ పోస్టులో ఉండే అర్హత లేరు. ఇకపోతే అక్కడేమో ఆమె బడేమియా, ఇక్కడ మా తెలంగాణలోనేమో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చోటమియా. ఈయనేమి తక్కువ తినలేడు. ఈరోజు నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఈరోజు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో దేవుడి మీద ప్రమాణం చేసి సోనియా గాంధీ స్వహస్తాలతో సంతకం పెట్టి గ్యారంటీల పేరుతో బీసీ డిక్లరేషన్ చేయటం జరిగింది. మేనిఫెస్టోలో ఉంది. ఒకటి, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 22.3% నుంచి రిజర్వేషన్ బీసీలకు 42 చేస్తామని రిటర్న్గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కులగణన చేసిన తర్వాత చట్టబద్ధంగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కోర్టులో ఇబ్బంది రాకుండా చూసుకొని 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. రెండో హామీ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ వర్క్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. 3, బీసీ సబ్ప్లాన్, చట్టబద్ధ బీసీ సబ్ప్లాన్కు, దాని కూడా పేరు జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొదటి అసెంబ్లీలోనే బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడాది బీసీ సబ్ప్లాన్కు 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 5 సంవత్సరాల్లో 41 లక్ష కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని ఈ 4 హామీలు ప్రత్యేకంగా బీసీ